హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత వారం మనం పళని వీడియో చూసాం కదండి. మేము పళని నుండి పాతాళ శంభు మురుగన్ గుడికైతే వెళ్ళామండి. ఈ గుడి పళని నుంచి 44 కిలోమీటర్లు, మదురై నుండి 80 కిలోమీటర్లు, దిండుక్కల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ ఊర్ల నుంచి మనం బస్సులో బయలుదేరి రెడ్డియార్ ఛత్రం మండలంలో రామలింగంపట్టి అనే గ్రామం దగ్గరకు వెళ్ళాలండి. అక్కడే శ్రీ పాతాళ శంభు మురుగన్ గుడి అయితే ఉంది. రెడ్డియార్ ఛత్రం వరకు మనం బస్సులో వెళ్ళి రామలింగంపట్టి గ్రామానికి ఆటోలో వెళ్ళాలండి. ఆటోకి అయితే 100 రూపీస్ తీసుకుంటారు. మనల్ని డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే దించుతారనమాట. ఈ గుడి చరిత్ర తెలుసుకుందాం రండి. మనం పాతాళ శంభు మురుగన్ గుడిలో మూల విరాట్ కానీ ఉత్సవ విగ్రహాలు కానీ ఉండేవి కాదండి. పూర్వీకుల సమాచారం ప్రకారం ఇక్కడ ఒక గుడి ఉన్నట్టు బోగర్ సిద్ధర్ అవతారమైన తిరుకోవిలూరు సిద్ధర్ గారు తెలియజేశారు. బోగర్ వంశస్థులు ఇక్కడ పాతాళ శంభు మురుగన్ తిరుకోయిలు ఉండేదని, వారి వంశస్థులందరూ మురుగన్ స్వామిని ఆరాధించేవారని బోగర్ సిద్ధర్ గారు తెలియజేయటం, ఆయన ఆదేశానుసారం ఈ గుడిని నిర్మించారు. 650 సంవత్సరాల క్రితం బోగర్ అవతారంలో పుట్టిన తిరుకోవిలూరు సిద్ధర్ ఇప్పటి పాతాళ శంభు మురుగన్ గుడి ఉన్న స్థానంలోనే జీవించారు. రాగి లోహంతో తయారు చేయబడిన మురుగన్ విగ్రహాన్ని పాతాళంలో ఉంచి ఆరాధించేవారు. అతిపెద్ద నీటి బావి గుడికి అతి దగ్గరలో ఉండేదంట. అక్కడ అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన చెట్లు, మూలిక మొక్కలు, 18 గొప్ప శిలలు ఉండేవని చరిత్ర చెబుతుంది. తిరుకోవిలూరు సిద్ధర్ గారిచే తయారు చేయబడి ఇప్పుడు మనం చూసి ఆరాధిస్తున్న ఈ గుడిలోని మురుగన్ శిల్పం శంభు అనగా రాగి లోహంతో పూర్తి నూతనంగా శిల్పశాస్త్ర ప్రకారం తయారు చేయబడినది. సిద్ధులు వంశపారంపర్యంగా ఆరాధించిన స్థానంలో మన పాతాళ శంభు మురుగన్ విగ్రహాన్ని స్థాపించినారు. ఈరోజు ఆ స్వామివారిని ఆరాధించి స్వామి అనుగ్రహాన్ని మనందరం పొందుతున్నాము. మన పాతాళ శంభు మురుగన్ మేనిని తాకిన కరుంగాలి మాలలను కొని స్వామివారి పాదాల దగ్గర పూజ చేసి ధరించటం కుదరని వారు స్వామివారిని అనుగ్రహాన్ని పొందటానికి అతి సులువైన మార్గం ఒకటి ఉన్నదని ఇక్కడ వారు చెప్తున్నారు. అదేమిటంటే ఈ ఊరు సరిహద్దులో అయిన రామలింగంపట్టి, ఎల్లయ్యపట్టి నుండి గుడిలోని స్వామివారిని దర్శించటానికి వచ్చి తిరిగి ఊరు సరిహద్దు దాటే వరకు ఒక్క మాట కూడా ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనాన్ని పాటించితే చాలట. కరుంగాలి మాలలు ధరిస్తే ఎంత అనుగ్రహం కలుగుతుందో దానికి సమానమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అలా ప్రార్థించిన వారి కోరికలు నేరుగా స్వామివారికి చేరుతాయని ఇక్కడ వారి నమ్మకం. 9 వారాలు కానీ 9 సార్లు కానీ ఈ పాతాళ శంభు మురుగన్ గుడికి దర్శిస్తే మన ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడి వారు నమ్ముతున్నారు. ఈ కరుంగాలి మాలలు వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామండి. భూమి ప్రభుత్వం, సంగీతం, నాటకం, కళారంగాల్లో ఖ్యాతి పొందేందుకు ఈ క్షేత్రంలో ఎంతో అనువైనదని ఇప్పటికీ భక్తుల నమ్మకం. ఈ స్వామివారిని దర్శించి కరుంగాలి మాలను ధరించడం వల్ల వివాహం, రాహు కేతువు, కుజుడు, శని దోషాలు, నవగ్రహ దోషాలు మరియు మరెన్నో సమస్యలకు ఉత్తమమైన ప్రార్థనా స్థలంగా ఈ పాతాళ శంభు మురుగన్ గుడి గురించి చెప్పబడింది. స్వామికి పూలమాలలు సమర్పించటం ఎలా ఆనవాయితీగా ఉందో అదేవిధంగా భక్తులు అంగారక స్వామివారికి సంబంధించిన కరుంగాలి మాలలు, కరుంగాలి వేలు మొదలైన వాటితో మురుగన్ స్వామికి పూజ చేయటం, వాటిని ధరించడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కరుంగాలి మాల వేసుకోవటం వల్ల మనోధైర్యం, భక్తిభావం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సుఖం, సంతోషం, ఆర్థికంగా, మానసికంగా జీవితంలో ఎంతో మంచి జరిగి అందరూ ఎంతో వృద్ధి చెందుతారని భక్తుల నమ్మకం అండి. అసలు ఈ కరుంగాలి మాల అంటే ఏంటంటే ఇది నల్లతుమ్మ చెట్టుతో తయారు చేస్తారండి. ఇక్కడ దేవస్థానం వాళ్ళే స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు. ఇదిగోండి ఇవన్నీ స్వామివారి ఫొటోస్ అనమాట. నేను బయట తీసుకుంటే మళ్ళీ ఒరిజినల్ దొరుకుద్దో లేదో అని చెప్పేసి ఇక్కడ దేవస్థానం వాళ్ళ దగ్గరే తీసుకున్నానండి. ఇదిగోండి స్వామివారి లోపల విగ్రహం అయితే ఇలా ఉంటుంది. లోపలికైతే నన్ను పర్మిషన్ ఇవ్వలేదు, బయట అయితే వీడియో తీసుకోమని చెప్పారు. వాళ్ళ పర్మిషన్ తోటే నేను ఈ వీడియో తీశాను. చూడండి ఇక్కడ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. కావాల్సిన వాళ్ళు ఇవి కూడా తీసుకోవచ్చు. స్వామివారి ఫొటోసు అన్ని సైజుల్లోనూ అమ్ముతున్నారండి. మేము ఇవన్నీ ఏం తీసుకోలేదండి, మాలలు మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ సైజుని బట్టి రేట్ అండి. ఇది వచ్చేసి 8 mm 1400 అండి, 7 mm 1300, 6 mm 1100 అండి. ఇది సెంగాలి మాల అండి. పక్కన కరుంగాలి మాల 6 mm 1000 రూపీస్ పెట్టారు. మేము అవే తీసుకున్నాము. ఇదిగోండి ఇంకా చాలా పెద్ద పెద్ద సైజుల్లో కూడా ఉన్నాయి మాలలు. ఇవి మనం రాగి తీగతో కానీ కంచుతో కానీ ఎట్లయినా చుట్టించుకోవచ్చు.
విగ్రహాలు కూడా అమ్ముతారండి. ఇంకా మురుగన్ స్వామి వేలు కూడా అమ్ముతారు. ఆ వేలు కూడా ఉంటాయి. అసలైతే ఇప్పుడు అవి స్టాక్ లేదని చెప్పారు. ఇదిగోండి ఇక్కడ శివాలయం ఉందండి. శివలింగం అయితే పాతాళంలోనే ఉంది. నేను మీకు ఈ స్టోరీ అంతా ఎలా చెప్తున్నానంటే ఇక్కడ హోర్డింగ్స్ పెట్టారండి. స్వామివారి చరిత్ర ఇక్కడ విశేషాలన్నీ తెలియచేసే విధంగా బోర్డులు అయితే పెట్టారు. నేను ఈ బోర్డులన్నీ ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకొని అవన్నీ మీకు ఒక మ్యాటర్ క్రియేట్ చేసుకొని నేను మీకు ఇవన్నీ చెప్పానన్నమాట. నేను చెప్పిందంతా ఇక్కడ గుళ్ళోదేనండి. ఇక్కడ స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అలంకారం అయితే చేస్తారండి. ఈ బోర్డుల మీద కూడా చూడండి, ఒక్కొక్క బోర్డు మీద ఒక్కొక్క రకం అలంకారం అయితే ఉంది. మీరు క్లియర్గా గమనించండి. విగ్రహం అయితే చాలా బాగుంటుందండి, చాలా కళగా ఉంటుంది. చూడటానికి మన 2 కళ్ళైతే సరిపోవండి, అంత బాగుంటుంది. ఇక్కడ శివలింగం అయితే ఉందండి. ఇది కూడా డౌన్లోనే ఉంటుంది. మనం మెట్లు దిగి కిందకెళ్ళి దర్శనం చేసుకోవాలి. స్వామివారిని మనం ముట్టుకోవచ్చండి. ఎదురుగా నెయ్యి దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఈ గుడికి క్షేత్రపాలకుడు కరుపన్న స్వామి అండి. ఆయన విగ్రహం కూడా చాలా పెద్దది ఉంది. అది కూడా చూపిస్తాను. ఎక్కడికక్కడికి చరిత్ర తెలుసుకోవటానికి కోసమనేసి ఈ బోర్డులు అయితే పెట్టారనమాట. నేను అవన్నీ తీశాను, దేన్ని వదలలేదు. ఇదిగోండి కరుపన్న స్వామి విగ్రహం అండి ఇది. ఈ విగ్రహం వెనకాలే మనకి గర్భగుడి అయితే ఉంది. కాకపోతే మనకి గర్భగుడిలో వీడియో తీయటానికి అలౌ చేయలేదన్నమాట. ఇంతవరకు పర్మిషన్ అయితే ఇచ్చారు. మీకు ఇదన్నీ తెలియచేయటం కోసమనేసి ఈ వీడియో తీశాను. తర్వాత మనం శివలింగాన్ని కొంచెం దగ్గరగా చూపిస్తాను రండి. ఇదిగోండి ఈ గుడి దేవస్థానం వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారనమాట. ఇది గర్భగుడి అండి. వాళ్ళు కూడా ఈ నియమాలు అవి చెప్తున్నారు, వినండి. யூடியூப்ல வைக்கிறோம் 48 days பூஜை ஆல்ரெடி கன்வெர்ட் பண்ணிட்டோம். இந்த கவுண்டருக்கு இது டெம்பிளோட கவுண்டர் சேல்ஸ்க்கு அலோவ் பண்ணுவோம். இப்போ இந்த மாலையை வந்து எப்படி யூஸ் பண்ணோம், பாசிட்டிவ் வைப்ரேஷன், அதாவது பாசிட்டிவ் வைப்ரேஷன் திங் அதுக்காண்டி யூஸ் பண்ணுறது. மற்றபடி ஒன்றும் இல்லை, யார் வேணால் அணியலாம். அது 6 mm, செங்காலி 7 mm, 8 mm, 10 mm, 12 mm இந்த மாதிரி சிலைகள் எல்லாம் இருக்குது. இது யார் வேணாலும் யூஸ் பண்ணலாங்களா? யார் வேணாலும் எந்த டைம்ல எடுக்கணும்? யார் வேணாலும், அதாவது டெத் அட்டன் பண்ணுறப்ப ரிமூவ் பண்ணிடணும், ஹேர் கட்டிங் பண்ணுறப்ப வந்து ரிமூவ் பண்ணிடணும். எவ்ரிடே நைட்டு ஸ்லீப்பிங் டைம் ரிமூவ் பண்ணி மார்னிங் பாணி ஃப்ரெஷ் ஆகிட்டு மாலை சேர்த்துக்கணும். இப்போ லேடிஸ் பிரச்சனை இப்போ லேடிஸ் 30 days யூஸ் பண்ணுவோம். 4 days எடுத்துடணும். ஒன்லி டெத் அட்டன் பண்ணுறப்ப மட்டும் ரிமூவ் பண்ணிடணும். அதுமாதிரி நைட்டு ஸ்லீப்பிங் டைம் ரிமூவ் பண்ணிடணும். மென்சன்ஸ் ஆனாலும் வெச்சுக்கலாம். நோ ப்ராப்ளம். 30 days சிக்கன் மட்டன் எது வேணாலும் அலௌட். சைவம் அசைவம் அலௌட், நோ ப்ராப்ளம். ரொம்ப தேங்க்ஸ் தம்பி. ఇందాక இது டெம்பிளோட சேனல். சப்ஸ்கிரைப் பண்ணிட்டோம். பண்ணிடுற சொல்லு சேனல். நாங்கள் சொல்கிறோம். எங்கள் தெரிஞ்சவங்களுக்கு எல்லாம் நான் வைக்கிறேன். அப்படியே எடுங்க, நான் சொல்கிறேன். சொல்லு. பாதாள செம்பு முருகன் பற்றி பாடல் அரவரா யூடியூப் சேனல் மூலமாக வெளிவருகிறது. அந்த அரவரா யூடியூப் சேனல் சப்ஸ்கிரைப் பண்ணி கேட்டு மகிழ்மாறு உங்களை அன்புடன் கேட்டுக்கொள்கிறோம். ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. దేవస్థానం వాళ్ళే హరోం హరా అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారంటండి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమన్నా ఆయన చెప్పిన దానిలో డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము బయలుదేరామండి. వీడియో ఎలా అనిపించింది, నేను చెప్పిందంతా మీకు అర్థమైందా? ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీ అందరికీ రిప్లై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీరు కూడా ఈ పాతాళ శంభు మురుగన్ దర్శనానికి వెళ్ళిరండి. థ్యాంక్ యూ అండి.